Hi friends, welcome to Venkatesh Talks. జనరల్గా మన మ్యూచువల్ ఫండ్ ఎవరి మంత్ ఎండ్ పోర్ట్ఫోలియో రిలీజ్ చేస్తారనమాట. వాళ్ళు వెయిటేజ్ పెంచుకుంటా అంటే ఒక స్టాక్లో పెంచి ఒక స్టాక్లో తగ్గించడం. అలా చూస్తే ఇట్లా మేజర్ 5 ఫండ్స్ ఉన్నాయన్నమాట. పరాగ్ ఫ్లెక్సీ క్యాప్, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్, ఆర్ మోతీలాల్ ఓస్వాల్ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ అండ్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ అండ్ ఎస్బీఐ కాంట్రా ఫండ్. ఇందులో చూసుకుంటే మన హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇది లాస్ట్ మంత్ 17,054 రూపీస్ నుంచి 1924 రూపీస్ అయింది షేర్ వాల్యూ ప్రైస్, కరెంట్ మార్కెట్ ప్రైస్. సో దే ఆర్ గివెన్ సేమ్ వెయిటేజ్ ఫర్ ది స్టాక్. Motilal Oswal also increased 0.2% and Nippon also remains same. And but HDFC is their bank only, so they have been reduced to 9.5%. SBI Contra Fund వాళ్ళు అంతే, దీనికి మంచి ఇది ఇచ్చారు 8.8%, 8.8%. సో హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇదే కాకుండా 22 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ అనౌన్స్ చేసింది. కానీ అది మీరు జూన్ 27 వరకు మీరు దాన్ని కలిగి ఉండాలి, ఆ షేర్ని కలిగి ఉండాలి. ఓకే, సో ఇట్స్ గుడ్ హోల్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ బికాస్ ద రిపో రేట్స్ కట్ చేసిన తర్వాత వాటికి బాగుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఆల్సో జూన్ 30th ఫెడ్ రేట్స్ గురించి ఒక మీటింగ్ జరుగుతుంది. అప్పుడు కూడా కొంచెం మన ఇండియన్ ఆర్బీఐ ఒక రిపో రేట్ కట్ చేస్తే బ్యాంక్స్ కి బాగుంటుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ హోల్డ్ చేస్తే కనుక ఉంచుకోండి. ఈ అన్ని ఫండ్స్ లో హెచ్డిఎఫ్సి తన వెయిటేజ్ ని ఏమి తగ్గించుకోకుండా కొన్ని పెంచుకుంటా ఉన్నాయి. సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చూడండి, చేంజ్ ఏం లేదు, 66, 1.3, 1.2, 2%. అండ్ ఎస్బీఐ కాంట్రా ఫండ్ అయితే ఇన్వెస్ట్ చేయలేదు. కోల్ ఇండియా లిమిటెడ్ చూడండి తగ్గించుకుంటూ వచ్చింది, మార్చిలో 6% ఉంది, 5.8%. 0.9 మోతీలాల్ ఓస్వాల్ అంతే, 0.9 నుంచి 0.8 తగ్గింది, 0.8 నుంచి 0.7 తగ్గింది నిప్పాన్. హెచ్డిఎఫ్సి బ్లాక్ అయితే ఇన్వెస్ట్ చేయలేదు. ఎస్బీఐ కాంట్రా కూడా ఐసిఐసిఐ బ్యాంక్ చూడండి 5 నుంచి 5.1% పెరిగింది. పరాగ్ ఫ్లెక్సీ 8.9 నుంచి 9.1% పెరిగింది. మోతీలాల్ హెచ్డిఎఫ్సి 9.6 నుంచి 9.4 అండ్ ఎస్బీఐ కాంట్రా 1.7% రిమైన్స్ ద సేమ్. ఐటీసీ లిమిటెడ్ చూడండి, ఐటీసీ లిమిటెడ్ కూడా రిమైన్స్ సేమ్. సో ఇట్ ఈస్ ఆల్సో గుడ్ హోల్డ్. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఐటీసీ లిమిటెడ్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, all these banks are good. ITC also it is good for hold some time for the month end. And Kotak Mahindra Bank చూడండి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ రెడ్యూస్ చేసుకున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ హోల్డ్, బట్ ద వెయిటేజ్ హాస్ బిన్ డిక్రీజ్. మారుతి సుజుకి ఇండియా చూడండి వాళ్ళు ఇంక్రూజ్ చేసుకుంటూ వచ్చారు, ఇట్ ఈస్ ఎ గుడ్ హోల్డ్. మనకు బై ఆర్డర్స్ కూడా బాగా ఉన్నాయి దీనికి, మారుతి సుజుకి. కానీ మహీంద్రా అండ్ మహీంద్రా, ఈ మహీంద్రా అండ్ మహీంద్రా దాదాపు 4 months నుంచి కన్సాలిడేట్ అవుతూ వస్తుంది. ఏదో టెస్లా న్యూస్ వల్ల ఆ స్టాక్ ఒకేసారి 3,219 రూపీస్ ఉన్నది 2,680 రూపీస్ కి పడిపోయింది. సో ఇది కూడా మంచిదే, కన్సాలిడేటెడ్ లెవెల్స్ కి వచ్చింది 3,000 లెవెల్. ఈ మంత్ దాకా హోల్డ్ చేస్తే ఈ మంత్ లో మీకు బాగుంటుంది. యాక్సిస్ బ్యాంక్ చూడండి, దీంట్లో పరాగ్ ఫ్లెక్సీలో తగ్గించుకున్నారు, దీంట్లో కూడా తగ్గించారు, మోతీలాల్ ఓస్వాల్ లో కూడా. సో అందరూ తగ్గించుకుంటా వెళ్ళారు. యాక్సిస్ బ్యాంక్ అందరూ పెంచుకుంటా వెళ్ళారు, సారీ, 3.2 నుంచి 3.3, 3 నుంచి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉందా అంతా తగ్గించుకెళ్లారు, ఎందుకంటే ఐటీ కొంచెం ఇప్పుడు పడిపోతుంది, బట్ ఫండమెంటల్ గా ఇది స్ట్రాంగ్ గానే ఉంది. యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ హోల్డ్ చేస్తే మంచిది. ఇన్ఫోసిస్ కూడా చూడండి వాళ్ళు వెయిటేజ్ తగ్గించుకుంటా వచ్చారు. ఐటీ స్టాక్స్ అంతా కొంచెం టైం పడుతుంది. సిప్లా ఫార్మా సెక్టర్స్ కూడా ఇప్పుడు అంతా చెప్పలేము, ఎందుకంటే ట్రంప్ ఏదో టారిఫ్స్ అన్ని ఫార్మా సెక్టర్ కి చాలా ఇదయింది. నిన్న దివీస్ ల్యాబ్ కొంచెం తిరిగినా సరే ఈ మంత్ ఆగి కొంచెం ఫార్మా ఇస్ ఎవర్ గ్రీన్, బట్ చూసుకుంటే మంచిది. రెడ్డిస్ ల్యాబొరేటరీ కూడా అంతే, వాళ్ళు ఈవెన్ గా ఉన్నారు, ఏం అడిషనల్ ఇంక్రీజ్ చేయడం. ఇంకా షేర్ స్టాక్స్ ఉన్నాయి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినాయి, మేజర్ ఫండ్స్ ఇది. అంటే మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా,
ఈ కనుక మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోండి. ఇలా మంత్ అండ్ పోర్ట్ఫోలియో అనాలిసిస్ మార్చ్కి ఏప్రిల్ కంపారిజన్ చేస్తున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.